అయితే హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ ముందర వచ్చేసి అనమాట. మనం ఈ రోజు అన్బాక్సింగ్ చెప్తున్నాం ఓవర్లేస్. ఇంతకు ముందు మనం చాలా క్లోతింగ్ బ్రాండ్స్ అన్బాక్సింగ్ చేసాం కదా, రౌడీ కానివ్వండి, టోన్స్ కానివ్వండి. ఈ బ్రాండ్ జనరల్ గా తెలుగులో అంతగా రివ్యూస్ లేవు, యాజ్ వెల్ as ఇన్ డెప్త్ గా చాలా మందికి తెలియదు కాబట్టి హిందీ టెక్ క్రియేటర్ దే బ్రాండ్ అనమాట ఒక ఓవర్లేస్ అని. ఆయన చాలా బ్రాండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ, దాంట్లో నుంచి క్లోతింగ్ బ్రాండ్ ఒకటి అనమాట. అయితే మనం దీన్ని కూడా ఇన్ డెప్త్ గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, యాజ్ వెల్ as ట్రై చేసి చూపిస్తాను, క్వాలిటీ ఎలా ఉంది, స్టైలింగ్ చేసి చూపిస్తాను. అయితే ఇన్ డెప్త్ గా దీని గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం అనమాట. అయితే ఇదే అనమాట మన ఓవర్లెస్ క్లోతింగ్. అయితే దీని ప్యాకేజింగ్ చూడొచ్చు మీరు, ఇక్కడ మనకు బ్రాండింగ్ ఉంది. దాంట్లో యాక్చువల్లీ నాకు రెండు ఆప్షన్ చూపిస్తున్నాను ప్యాకేజింగ్ ది. గిఫ్ట్ ప్యాక్ ఉంది, ఒక బాక్స్ ప్యాక్ ఉంది, దానికి సపరేట్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే నేను అది పిక్ చేయలేదు. అయితే నార్మల్ ప్యాకేజింగ్ లో ఎలా వస్తుందో చూద్దామని నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది, చూడొచ్చు మీరు. ఇంకా దీని గురించి నేను ఇన్ డెప్త్ గా చెప్తాను, దీంట్లో ఎక్స్చేంజ్ పాలసీ ఎలా ఉన్నాయి, లేకపోతే ఎలా ఉంది ఏంది అనేది మొత్తం చెప్తాను. ఈవెన్ స్టైలింగ్ కూడా చేసి చూపిస్తాను. చూడచ్చు, ఒక పేపర్ బ్యాగ్ లాంటి దాంట్లో పెట్టించారు. అయితే ఇదే అనమాట. దాంతోపాటు మనకు బటర్ పేపర్లో పట్టించారు. యాక్చువల్లీ నేను ఒక స్వెట్ షర్ట్ ఆర్డర్ పెట్టాను అనమాట, ఎందుకంటే దాంట్లో మంచి ఆఫర్ ఉండే. ఈవెన్ దీని బ్యాక్ ప్రింట్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే మంచిగా ఉంది, క్లాత్ పరంగా చాలా బాగుంది. అయితే ఇదనమాట మొత్తానికి క్లాత్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే చాలా బాగుంది. ఈవెన్ ఇక్కడ మనకు ట్యాగ్స్ గీక్స్ అన్నీ చాలా వస్తున్నాయి. ఓవర్లెస్ బ్రాండింగ్ ఉంది ఇక్కడ. అయితే సరే, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఒక బటర్ పేపర్ లాంటిది ఉంది. ఓహో, క్వాలిటీ అయితే పర్సనల్గా చాలా బాగుందన్నమాట, చూడొచ్చు మీరు. ఇంకా నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్ నుంచి కూడా ప్రింట్ చూడొచ్చు, ఇలా ఉందన్నమాట. నేను యాక్చువల్లీ అనుకున్నాను ఇది కూడా పఫ్ ప్రింట్ ఉంటుంది అనుకున్నాను, కానీ పఫ్ ప్రింట్ అయితే కాదు, కొంచెం ఇంగ్రేవ్ లాగా ఉంది, కానీ పఫ్ ప్రింట్ కాదనమాట. చాలా బాగుంది ప్రింట్ కూడా, కలర్ఫుల్గా చాలా డిఫరెంట్గా ఉంది నార్మల్ ప్రింట్ కంటే. చూడొచ్చు ఇక్కడ కూడా రాశారనమాట, ఓవర్లేస్ అని రాశారు. ఇది అనమాట సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా సూపర్గా చాలా బాగుంది యాక్చువల్లీ. మనకు ప్రతి ఒకేషన్కి వేసుకోవచ్చు. ఇంకా బ్లాక్ కలర్ నేను స్పెసిఫిక్ సెలెక్ట్ చేయడానికి కారణం అదనమాట. నార్మల్గా మనకు ఎక్కడైనా వేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా లోపల నుంచి అయితే క్వాలిటీ ఇలా ఉందన్నమాట. దీనికి కూడా నార్మల్ మనకు స్వెట్ షర్ట్కి ఉంటుంది చూడండి అలానే. కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే మన టీ షర్ట్స్కి అంతా అన్నిటికీ అంటుకుపోతుంది అనమాట ఇది. సరే చూద్దాం మనమైతే. అయితే ఇదే గైస్ మన ఓవర్లెస్ స్వెట్ షర్ట్ అనమాట. చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుంది, ఫిట్టింగ్ కానివ్వండి లేకపోతే డిజైన్ కానివ్వండి. వేసుకున్న తర్వాత చూడండి గైస్, ఫిట్టింగ్ అయితే ఇలా ఉందన్నమాట. నాకు ఏమనిపించింది అంటే యాక్చువల్లీ పైన నుంచి కొంచెం లూజ్ అనిపించింది, ఇంకా మనకు హిప్ దగ్గర నుంచి వచ్చేసి కొంచెం టైట్ అనిపించింది నాకు. మొత్తం యాక్చువల్లీ దీని మీద రాసి ఉండే అనమాట ఓవర్ సైజ్ ఫిట్ అని, కానీ నాకైతే ఓవర్ సైజ్ లాగా కనిపించలేదు. ఇది నార్మల్ ఫిట్టింగ్ లాంటిదే, కానీ మనకు పై నుంచి కొంచెం లూజ్ వచ్చేసి కింద కొంచెం టైట్ అనిపించింది. కానీ ఓవరాల్ గా చూడొచ్చు మీరు, బాగానే కనిపిస్తుంది. క్వాలిటీ విషయానికి వచ్చేస్తే 340 GSM ఉంది అనమాట మనకు క్లాత్ క్వాలిటీ. ఇంకా నేను తీసుకున్నది వచ్చేసి M సైజ్ అనమాట. కాంపోజిషన్ చెప్పాలంటే 60% కాటన్ ప్లస్ 40% పాలిస్టర్ ఉంది. ఇంకా క్వాలిటీ పరంగా అయితే చాలా సూపర్ గా ఉందన్నమాట. నేను తీసుకున్నది 890 సంథింగ్ తీసుకున్నాను, మీకు ఇక్కడ రేట్ కూడా వేసేస్తాను. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది అనమాట. 340 GSM అంటే అసలు సమ్మర్ లో అసలు వాడలేం మనము, వింటర్స్ లోనే చాలా బాగుంటది. కానీ మనం ఈవినింగ్ పార్టీస్ కి వెళ్తున్నాం, లేకపోతే ఇండోర్ పార్టీస్ ఉన్నాయి, సినిమాస్ కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్ ఎక్కడైనా మాల్స్ కానీ అట్లా అంటే పర్లేదు, వేసుకొని వెళ్ళొచ్చు. అదర్వైజ్ మనం నార్మల్ సమ్మర్ సీజన్ లో అయితే అసలు వాడలేం స్వెట్ షర్ట్స్. ఇంకా మన ఓవర్లెస్ బ్రాండ్ లో చాలా క్వాలిటీ క్లాత్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ మనకు టీ షర్ట్స్, జాకెట్స్, ఈవెన్ మనకు ట్రాక్ ప్యాంట్స్, ఇంకా కొరియన్ ప్యాంట్స్ అంటారు కదా, స్ప్లిట్ కొరియన్ ప్యాంట్స్ కానివ్వండి, బ్యాగీ జీన్స్ కానివ్వండి, చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ చాలా రేట్ ఎక్కువ ఉందన్నమాట. ఇది మన ముందే చెప్పాను కదా మీకు చెప్పినట్టు, ఇది వచ్చేసి మన టెక్ క్రియేటర్ బ్రాండ్ అనమాట. టెక్ బర్నర్ హిందీ క్రియేటర్ అనమాట ఆయన. అయితే దాంట్లో నుంచి నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉండే, ఒకసారి వీళ్ళది కూడా రివ్యూ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా రివ్యూస్ చేసాం కాబట్టి, విజయ్ దేవరకొండ కానివ్వండి బ్రాండ్ కానివ్వండి, ఈవెన్ టోన్స్ బ్రాండ్ కానివ్వండి, గణేష్ అన్నది ఎలాగో ఆఫర్ కూడా నడుస్తుండే. అయితే ఒకసారి ట్రై చేద్దామని చూస్తే నాకు ఇది పర్టికులర్ డిజైన్ నచ్చింది అనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. దాంట్లో నాకు పర్సనల్ గా బ్లాక్ నచ్చి, ఇంకా చాలా వర్సటైల్ గా ఉంటుందని ఇది సెలెక్ట్ చేశాను. మెయిన్ విషయానికి వచ్చేసి డిజైన్ యాక్చువల్లీ ముందర చూడొచ్చు మీరు, ఇక్కడ ఓవర్లెస్ అనేది పఫ్ ప్రింట్ వచ్చింది అనమాట. ఇంకా ఈవెన్ బ్యాక్ సైడ్ అది రైనో ప్రింట్ చూశారు.
చూసారా ఓవర్లెస్ బ్రాండింగ్ తో ఎలిగెంట్ గా సూపర్ గా ఉంది. యాక్చువల్లీ బ్యాక్ ప్రింట్ వచ్చేసి, ఇంకా ముందర వచ్చి పఫ్ ప్రింట్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ ప్రింట్ అనమాట, రబ్బర్ ప్రింట్ యాక్చువల్లీ. కానీ క్వాలిటీ అస్సలు సూపర్ టాప్ నాచ్ అనమాట. అందుకోసమే నేను మీకు ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. 700-800 ఉంది కానీ చాలా వర్త్ ఇట్ అనమాట. ఈవెన్ మనకు రైనీ సీజన్ లో కానీ లేకపోతే వింటర్ సీజన్ లో చాలా బాగుంటది. మీరు ప్రతి అవుట్ఫిట్ తో కానివ్వండి ట్రై చేయగలుగుతారు. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఇంకా ఫిట్టింగ్ చెప్పాను కదా, నాకు పైన నుంచి కొంచెం లూజ్ అనిపించింది, ఇంకా బాటమ్ నుంచి కొంచెం టైట్ అనిపించింది. ఓవరాల్ గా గుడ్ ఫిట్టింగ్ అనొచ్చు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కాదు కానీ. అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మర్చిపోయాను. ఏంటంటే నేను ఇది సేల్ లో కొన్నాను కాబట్టి దీనికి రిటర్న్ కానివ్వండి ఎక్స్చేంజ్ పాలసీ అసలు లేదనమాట. అది మీరు ఒకసారి చూసి తీసుకోండి. ఎందుకంటే నార్మల్ ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఉంది, కానీ దాని కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంకా నాకు పర్టికులర్ ప్రొడక్ట్ మీద ఎక్స్చేంజ్ లేదు, ఇంకా రిటర్న్ కూడా లేకుండా అనమాట. అందుకోసం మీకు ఒకసారి చెప్దామని, అది కూడా ఒక పాయింట్ అనమాట, మెయిన్ పాయింట్. సేల్ లో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయితే ఓవరాల్ గా ఇదేనమాట ఈ రోజు వీడియో. మంచి వీడియోతో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. అప్పటిదాకా బాయ్.